వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. పాలు 2 గిన్నెల్లో పెట్టానండి, 2 ప్యాకెట్లు. 1 లీటర్ పాలండి. నిన్న సరిగ్గా చూసుకోలేదు. ఒక పాల ప్యాకెట్ కొంచెం టీ పెట్టుకొని మిగతా పాలు ఏం చే నాకు వేస్ట్ అండి, ఒకదాన్నే ఉన్నాననేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈవినింగ్ చూస్తే ఇరిగిపోయినాయి, పెరుగులాగా ఉన్నాయి. సరే ఎండలకి ఏదైనా నిలవ ఉన్న ప్యాకెట్ ఇచ్చి ఉంటారు షాప్ అయినా అనేసి పిల్లికేసానండి. తర్వాత ఈరోజు పాలు వచ్చినాయి. నిన్న పాలు ఇంకా కొంచెం ఉన్నాయి. చూస్తే అది ప్యాకెట్ ఉబ్బి కొంచెం అదండి, గ్యాస్ దాంట్లో ఫామ్ అయిపోయి ఉబ్బిపోయింది. అంటే పాల ప్యాకెట్ చెడిపోయింది. సరే ఈరోజు పాలు ఏదో ఫ్రిడ్జ్లో ఫాల్ట్ ఉందండి. నేను నిన్న పాలు ఇరియడానికి కూడా ఫ్రిడ్జే కారణం. చూస్తే దాంట్లో వచ్చి ఇదివరకు ఐస్ అంతా కనపడేది, ఐస్ అంతా లేదు, ప్లెయిన్గా ఉంది. వేరే స్మెల్ కూడా వస్తుంది, ఫ్రిడ్జ్లో నిల్వ ఉన్న స్మెల్. సరే నేను ఒకరోజు 2 రోజులు గమనించలేదు. దాంట్లో ఏమి ఎక్కువ సామాను కూడా ఏం లేదులేండి. ఏదో పాలు, చిన్న కొంచెం కూరగాయలు ఉంటాయి, ఏదో దోశ పిండి, ఇడ్లీ పిండి ఏదో ఉంటుందండి. పెద్దగా దాంట్లో పెట్టడానికి సామాను లేదు. సరే నేను ఈరోజు ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే ఇరిగిపోతున్నాయి కదా, 2 ప్యాకెట్లు బయట పెడితే ఇరిగిపోతాయండి. సరే కాసు పెట్టుకుని కొంచెం టీకి తీసి మిగతా తోడు పెట్టేద్దాం, అలానే బయట పెడితే ఈ 2 ప్యాకెట్లు కూడా ఉపయోగం లేవని 2 గిన్నెల్లో పెట్టానండి. ఎందుకు 2 గిన్నెల్లో పెట్టామంటే అండి, మనం ఒక్కొక్కసారి ఆ గిన్నెలో ఏమైనా జిడ్డు ఉంటే పాలు ఇరిగిపోతాయండి. లేదంటే పాల ప్యాకెట్ ఒకటి నిన్న డేటు, ఈరోజు డేటు మన ఫ్రిడ్జ్ నుంచి గబగబా తీసి 2 ఒక గిన్నెలో వేసాం అనుకోండి, ఏమవుతుంది, 2 ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ వల్ల ఇంకో ప్యాకెట్ కూడా చెడిపోతుంది, ఇరిగిపోతాయి. అందుకే మనం ఏదో 2 ప్యాకెట్లు ఒకేసారి కాయాల్సి వచ్చినప్పుడు చిన్న గిన్నెలు శ్రమ అనుకోకండి, 2 గిన్నెల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒకటి చెడిపోయినా ఒకటి మనకి దక్కుతుంది. ఇదండి, నేను ఇప్పుడు ఫ్రిడ్జ్ వచ్చి రిపేర్ అయిపోయింది. ఇంకా దాని గ్యాస్ పోయింది, ఏమి చూసుకోవాలి. మెయిన్ సమ్మర్లో అండి పాలు నిలవదు, ఎమ్మటే రాగానే కడిగి ఫ్రీజర్లో పెట్టుకోవడం, లేకపోతే కొంచెం వాడుకుని కాసుకుని తోడు పెట్టుకోవడం, ఇది చేయాలండి. ఇప్పుడు 2 ప్యాకెట్లు కాసి 2 ఇరిగిపోతే మళ్ళీ షాప్కి వెళ్ళాలి. దానికోసం ఏదో ఒక ప్యాకెట్ అయినా బాగుంటుంది అనేసి నేను 2 గిన్నెల్లో పెట్టాను. పాలు డేట్ చూసండి, ఆ రోజు వాడేసుకోవాలి. మనం నిన్న ఈ సమ్మర్లో అండి పాలు ఫ్రిడ్జ్లో పెడితే కూడా అంత నిల్వ ఉండటం లేదు. బయట క్లైమేట్ బాగా వేడిగా ఉందండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో.